తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు సభకు జనం కరవయ్యారు. రాయవరంలో మీ భూమి మీ హక్కు సభకు హాజరయ్యారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి బహిరంగ సభకు ప్రజాస్పందన కనిపించలేదు. సీఎం మాట్లాడుతుండగానే కుర్చీలు ఖాళీ అయ్యాయి. జనం లేకపోవడంతో చంద్రబాబు బహిరంగ సభ వెలవెలబోయింది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. హరీష్, చెప్పండి, ఈ సభలోనైనా పాస్ పుస్తకాలు ఇచ్చారా? అంటే రైతులంతా మూకుమ్మడిగా లేదు అని కూడా చెప్పారట. ఏం జరిగింది? ఎందుకు అసలు రెస్పాన్సే లేదు ఈ సభకి? రాయవరంలో ఏదైతే కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ నుంచి కలిసిన నియోజకవర్గం మండపేట నియోజకవర్గం, దానికి తూర్పుగోదావరిలో చేర్చారు. ఈ మండపేట నియోజకవర్గం రాయవరంలో ఈ కార్యక్రమం జరిగింది. మరి మీ భూమి మీ హక్కు కింద ఏదైతే ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం అయితే జరిగిందో దానికి చంద్రబాబు ముఖ్య అతిథి కింద వచ్చారు. సభ ప్రారంభం 12 గంటలకు జరగాలి. అయితే చాలా ఆలస్యం అయిపోయింది. దాదాపు 2 దాటిన తర్వాత సభ ప్రారంభమైందని చెప్పాలి. ముందుగా రైతు సదస్సు నిర్వహించారు. ఆ తర్వాత విగ్రహావిష్కరణ చేసిన తర్వాత సభకు వచ్చేటప్పటికి ఆ సభలో ప్రారంభమయ్యే సమయానికి ఉన్న జనం చంద్రబాబు మాట్లాడుతున్న సమయానికి అయితే లేకుండా పోయారు. ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నప్పుడల్లా జనం కాస్త వెళ్ళిపోయి చంద్రబాబు మాట్లాడే సమయానికి అయితే దాదాపుగా సభ ఖాళీ అయిపోయిందనే చెప్పాలి. మొత్తం ఎటు చూస్తే సరే ఖాళీ కుర్చీలే కనిపిస్తాయి. దీంతో కంగారు పడ్డ టీడీపీ నేతలు కూడా జనం నాతో ప్రయత్నం చేశారు. అయితే అప్పటికి సభ ప్రారంభం కావడమే చాలా ఆలస్యం అయిపోయింది. ముఖ్యమంత్రి మాట్లాడే సమయానికి కూడా స్థానికంగా వచ్చిన మహిళలు కానీ మిగతా వాళ్ళు కానీ ఉండే పరిస్థితి కనపడలేదు. దాంతో మొత్తం సభ అంతా కూడా ఖాళీ కుర్చీలు ఎక్కువగా కనిపించాయి. బిందు. రైట్ హరీష్.